ఆ కట్టడాలు 100 ఏళ్లు పూర్తయినా చెక్కు చెదరలేదు. కనీసం రాయి కదలలేదు, ఇసుక రాలేదు. 100 ఏళ్ల క్రితమే అంతటి పరిజ్ఞానంతో కేవలం కొండరాళ్లను ఉపయోగించి 2 అంతస్తుల భవనాలను నిర్మించారు. ఇసుక, సిమెంట్ అసలే వాడలేదు. టంకు సున్నాన్ని అతి తక్కువ మోతాదులో వాడి ఇళ్లు నిర్మించారు. ఎండాకాలంలో చల్లగా, వానాకాలంలో వెతగా ఇళ్లు తమ స్వభావాన్ని మార్చుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని హనుమంతరావుపేటలో దాదాపు 150 ఏళ్ల నాటి ఇల్లు నేటికి చెక్కు చెదరలేదు. అక్కడక్కడ కొన్ని ఇళ్ల పైకప్పులు కొంత విరిగిపోవడంతో యజమానులే మరమ్మతులు చేసుకుంటున్నారు. అప్పటి కట్టడాలు ప్రస్తుత తరం వారికి అర్థం కావు. ఆ ఇళ్లకు కేవలం వేప, టేకు కలపను ఉపయోగిస్తున్నారు. జిగురుగా ఉన్న నల్లమట్టిని మాత్రమే ఉపయోగించి పైకప్పులను మరమ్మతులు చేస్తున్నారు. ఇంటి గోడలకు కొండరాలు వినియోగించారు. అవి ఒక్కోటి దాదాపు 20 నుంచి 50 కిలోల బరువుంటాయి. 100 ఏళ్ల క్రితం వాటిని పైకెత్తేందుకు యంత్రాలు గ్రామాల్లోకి రాలేదని, కేవలం మనుషులే ఎత్తుకెళ్లి గోడలు నిర్మించారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పుడు సిమిటి అని కడుతురు కరగని సిమిటిది 40 సంవత్సరాల కల్లా కూలిపోతుంది. అది 100 పైన కట్టిన ఇండ్లున్నాయి. అవి కాలి గింతని అతికిచ్చేరు డంగుసున్నామంటే అంత గట్టితనం ఉన్నదంటే మాత్రం దాన్ని చాలా మెచ్చుకోవాల్సిందని చెప్తున్నాను అన్నమాట. అప్పుడే మళ్ళా బంగ్లా ముంగట బంగ్లానే, ఇంకా బంగ్లానే. ఈ ఇల్లే కాక విలేజ్ లోపల ఇంకా 4 జాగాలు ఉన్నాయి ఈసుంటి బిల్డింగ్లు అనమాట. అన్నప్పుడు దాన్ని చాలా కనిపెట్టుండే అనమాట. టెక్నాలజీ అప్పటి పనులే వేరు. ఇప్పుడు ఆ రౌతు లేపారు సార్. పైకి రౌతు అందియాలంటే గన్నెట్ అందియలేరు అసలు పోతానమాట. ఇప్పుడు ఎంతో ఇట్లా ఊస్తూరు సిమెంట్. అప్పుడు ఎంత గింత అతికిచ్చింది ఉన్నది దానికి అసలు పోతానమాట. అప్పుడు ఎలాంటి పరికరాలు లేవు, కానీ వాళ్ళ జ్ఞానంతో నిర్మించుకున్నటువంటి ఇండ్లు డంగుసున్నాము, రాయి, కలప, వెదురు వాటితో నిర్మించుకున్నటువంటి ఇండ్లు అవి చాలా చల్లదనంగా ఉంటాయి. వేసవిలో చల్లదనంగా, చలికాలంలో వెచ్చదనంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి పరిజ్ఞానంకి కూడా అవి పోటీలో కూడా అవే ముందుంటాయి. ఇప్పుడు వచ్చిన పరిజ్ఞానం స్లాబ్ అలాంటివి కూడా కానీ 40-50 సంవత్సరాలు అయితే వారి పరిమితి వాళ్ళు ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మినిమము 100-150 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గోడలు చెక్కు చెదరకుండా, ఏదైనా కలపకు చెదలు అట్లా పట్టి ఖరాబ్ అయితే ఇక అంతేగాని గోడలు మాత్రం చెక్కు చెదరకుండా చాలా దృఢంగా ఉంటాయి సార్. ప్రస్తుతం ఎంత అధునాతన పరిజ్ఞానం ఉపయోగించి భవనాలు, పైవంతెనలు నిర్మించినా అతి తక్కువ సమయంలోనే మరమ్మతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. కానీ 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఇల్లు నేటికి చెక్కు చెదరలేదంటే విశేషమే. ఆనాటి కట్టడాలను చూడడానికి కూడా ఇప్పుడు ఈ హనుమంతరావుపేట ఏదైతే ఉందో దాని దగ్గరికి కొంత చరిత్రకారులు అయితే కొంత వస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆనాటికి ఈనాటికి రెండు పోల్చుకున్నట్లయితే ఆనాటి ఆలోచనకే ఈనాడు కొంత వాటిని ఆసరాగా తీసుకుని మరింత ఈ డెవలప్మెంట్ అయితే సహకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ నారాయణఖేడ్ పరిసర ప్రాంతంలో ఇలాంటి ఇళ్ళు అయితే ఇప్పటికీ కూడా చెక్కు చెదరని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా హనుమంతరావుపేట నుంచి.